యూట్యూబ్ లో ఎన్ని వ్యూస్ వస్తాయి మనకు ఫస్ట్ పేమెంట్ వస్తుందక్క అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. ఎస్, ఈ వీడియోలో అయితే ఎన్ని వ్యూస్ వస్తాయి మనం ఫస్ట్ పేమెంట్ తీసుకోవచ్చు అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. మనం ఫాస్ట్ గా $100 రీచ్ అవ్వాలి అంటే వీడియోస్ ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, అది షార్ట్ వీడియోస్ తో సాధ్యమా, $100 ని ఫాస్ట్ గా రీచ్ అవ్వటం, లేదా లాంగ్ వీడియోస్ తో సాధ్యమా, సగటున యూట్యూబ్ మన ఒక లాంగ్ వీడియోకి 1K వ్యూస్ వస్తే ఎంత డబ్బిస్తుంది, అదే షార్ట్ వీడియోకి 1K వ్యూస్ వస్తే ఎంత డబ్బిస్తుంది, మినీ మానిటైజేషన్ తో కూడా $100 కొట్టడం సాధ్యమేనా, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు ఇవ్వబోతున్నాను. ఈ వీడియోని స్కిప్ చేస్తే మీకు ఏమీ అర్థం కాదు, కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి నంద్యాల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేసి హైప్ కూడా చేయండి. ఈ వీడియోకి నేను 500 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. మీ ఛానల్ రిలేటెడ్ గా ఏమైనా ఇష్యూస్ ఉన్నట్లయితే నన్ను ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అవ్వండి. లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫస్ట్ మన ఛానల్ కి రెవెన్యూ అనేది స్టార్ట్ అవ్వాలి అంటే మనం యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ లోకి అడుగు పెట్టాలి. ఎప్పుడు అడుగు పెడతామంటే ఈ మానిటైజేషన్ క్రైటీరియా ఏదైతే ఉందో దాన్ని మనం ఫిల్ చేయాలి. అంటే మన ఛానల్ కి ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ అండ్ అలాగే 4000 గంటల వాచ్ టైం ఆర్ 10 మిలియన్ వ్యూస్ ని మనం కంప్లీట్ చేసినప్పుడు మనం మానిటైజేషన్ కి అప్లై చేసుకోవచ్చు. మానిటైజేషన్ ఓకే అయిన తర్వాత ఆ నెక్స్ట్ సెకండ్ నుంచి వచ్చిన వ్యూస్ కి మనకు మనీ అనేది రావటం జరుగుతుంది అనమాట. రెవెన్యూ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నేను చాలా ఛానల్స్ కి మానిటైజేషన్ అప్లై చేశాను. సో అక్కడ వాళ్ళు ఒక డౌట్ అడుగుతారనమాట వెంటనే ఓకే అయిపోయిన తర్వాత, ఏమని, ఈ ప్రీవియస్ వీడియోస్ కి వచ్చిన వ్యూస్ కి మనకు యూట్యూబ్ ఏం మనీ ఇవ్వదా, ఇది వేస్ట్ అయినా ఇన్ని రోజులు వచ్చిన వ్యూస్ కి అని చెప్పేసి ఇట్లా అడుగుతుంటారనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఈ ప్రీవియస్ వీడియోస్ కి వచ్చిన వ్యూస్ కి మనకు యూట్యూబ్ అయితే మనీ ఇవ్వదు. మానిటైజేషన్ ఓకే అయిన తర్వాత ఆ నెక్స్ట్ సెకండ్ నుంచి వచ్చిన వ్యూస్ కి మనకు మనీ అయితే ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1,00,000 వ్యూస్ వచ్చాయి ఒక వీడియోకి అనుకోండి. సపోజ్ ఆ వీడియో నుంచి మీకు 4,000 గంటలు వచ్చాయి, మీరు అప్లై చేసుకున్నారు అనుకోండి. ఓకే అయిన తర్వాత ఈ 1,00,000 వ్యూస్ కి మనకు ఇన్కమ్ అనేది రాదు. ఇప్పుడు మానిటైజేషన్ అయిన తర్వాత కూడా ఈ వీడియోకి ఇంకా వెళ్తుంటది కదా, వ్యూస్ రావటం జరుగుతుంటది కదా, ఆ వచ్చే వ్యూస్ కి మనకు మనీ అనేది రావటం జరుగుతుంది అనమాట. సో ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటి, ఎన్ని వ్యూస్ వస్తే మనకు ఫస్ట్ పేమెంట్ వస్తుంది అనేది కాన్సెప్ట్. ఇక్కడ వ్యూస్ వస్తేనే పేమెంట్ వస్తుంది అనేది ఏమీ లేదు. సో ఆ క్వశ్చన్ ని కాసేపు పక్కన పెట్టండి. వ్యూసే కాకుండా మిగతా ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కూడా మనం $100 ని మనం కంప్లీట్ చేయొచ్చు అనమాట. సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ మీకు నేను ఒక స్క్రీన్ షాట్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మినీ మానిటైజేషన్ ద్వారాని $51 ని కంప్లీట్ చేశారు నా సబ్స్క్రైబర్ అనమాట. సో నా దగ్గరికి మానిటైజేషన్ కి వచ్చారు, మినీ మానిటైజేషన్ అయితే అప్లై చేశాను. మళ్ళీ 1000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయడానికి వాళ్ళకి నెల పట్టింది. నెల పట్టినా కూడా ఆ మధ్యలో ఆ గ్యాప్ లోనే వీళ్ళకు $51 అయితే రావటం జరిగింది అనమాట. సో ఇది ఎలా సాధ్యము అంటే, మీరు ఫుల్ మానిటైజేషన్ చేసుకోక ముందే మినీ మానిటైజేషన్ కి అప్లై చేసుకోండి. 500 సబ్స్క్రైబర్స్, 3,000 గంటల వాచ్ టైం లేదా 3 మిలియన్ వ్యూస్ మీరు కంప్లీట్ చేసినట్లయితే మినీ మానిటైజేషన్ కి అప్లై చేసుకోండి. ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే అడుగుతుంటారనమాట చాలా మంది, అక్క మినీకి అప్లై చేసుకోవాలా ఇప్పుడే, లేదా ఫుల్ మానిటైజేషన్ కి అప్లై చేసుకోమంటారా, మీ సజెషన్ చెప్పండి అని చెప్పేసి చాలా మంది కమెంట్ కూడా చేశారు. మీరు మినీ మానిటైజేషన్ కి ఎలిజిబుల్ అయ్యారంటే అప్లై చేసేసేయండి. ఎందుకంటే రిమైనింగ్ వాచ్ అవర్స్ మీరు కంప్లీట్ చేయలేకపోతే ఇక్కడున్న వ్యూస్ ఇవన్నీ తగ్గుతూ వస్తాయి కదా, వాచ్ టైం ఇవి. కాబట్టి వన్స్ మీరు అయిపోగొట్టారు, అక్కడి వరకు రీచ్ అయ్యారు అంటే అప్లై చేసుకోండి. ఇక్కడ మీకు మినీ మానిటైజేషన్ ద్వారా కూడా రెవెన్యూ అనేది స్టార్ట్ అవుతుంది. అది ఎలా అంటే, మీరు మినీ మానిటైజేషన్ కి ఎలిజిబుల్ అయ్యాక మీకు మెంబర్షిప్స్, సూపర్ చార్ట్స్, నెక్స్ట్ రీసెంట్ గా వచ్చిన అప్డేట్, మినీ మానిటైజేషన్ అయిన వెంటనే మీకు షాపింగ్ ఆప్షన్ కూడా రావటం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీ ఛానల్లో వీడియోస్ బాగున్నాయి అనుకుంటే ఎవరైనా మెంబర్షిప్ చేసినా, లేదా కొంతమంది రెగ్యులర్ గా లైవ్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు, ఇక్కడ మీ ఫ్యాన్స్ ఎవరైనా మెంబర్షిప్ తీసుకున్నా, సూపర్ చార్ట్స్ చేసినా కూడా మీకు ఇన్కమ్ అనేది రావటం జరుగుతుంది. ఈ కొత్త అప్డేట్ షాపింగ్ ఆప్షన్ ద్వారా కూడా మీరు మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ మీకు మినీ మానిటైజేషన్ కి వీడియోస్ పైన మనీ అనేది రాదు, కానీ వీటి ద్వారా కూడా ఇన్కమ్ వచ్చే ఛాన్స్ ఉంది మినీ మానిటైజేషన్ అయిన వెంటనే అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మీరు ప్రొడక్ట్స్ ని ట్యాగ్ చేస్తారు. ట్యాగ్ చేయడం ద్వారా
మీకు కమిషన్ అనేది రావటం జరుగుతుంది. సో మెంబర్షిప్స్, సూపర్ చాట్స్ అండ్ అలాగే ఈ షాపింగ్ ఆప్షన్ ద్వారా కూడా $100 కంప్లీట్ చేసిన వాళ్ళు నా సబ్స్క్రైబర్స్ ఎంతో మంది ఉన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మీకు ఒక స్క్రీన్ షాట్ యాడ్ చేశాను కదా, అదే. సో తను ఓన్లీ మెంబర్షిప్స్ ద్వారా అలా $51 ని మినీ మానిటైజేషన్ ద్వారానే కంప్లీట్ చేసింది. ఇక్కడ వ్యూస్ తో ఏమైనా సంబంధం ఉందా అంటే లేదు, ఎందుకంటే మినీ మానిటైజేషన్ కి మనకి ఎన్ని వ్యూస్ వచ్చినా కూడా ఇక్కడ మనకి ఇన్కమ్ అనేది రాదు. సో అలా కూడా మనకు ఇన్కమ్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీరు మిగిలిన సబ్స్క్రైబర్స్ అండ్ అలాగే రిమైనింగ్ ఈ వాచ్ అవర్స్ ఆర్ వ్యూస్ కంప్లీట్ చేసినప్పుడు మీరు ఫుల్ మానిటైజేషన్ కి అప్లై చేసుకోవచ్చు. వన్స్ మీకు ఫుల్ మానిటైజేషన్ ఓకే అయిన తర్వాత ఆ నెక్స్ట్ సెకండ్ నుంచి వచ్చిన ప్రతి వీక్ కి కూడా యూట్యూబ్ మీకు పే చేస్తుంది, రెవెన్యూ అనేది ఇస్తుంది అనమాట. ఇక్కడ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఛానల్లో మానిటైజేషన్ అయిన తర్వాత కూడా కేవలం షార్ట్ వీడియోస్ ని మాత్రమే పెడుతూ ఉంటారు. ఇలా మీరు కేవలం షార్ట్ వీడియోస్ మాత్రమే పెట్టడం ద్వారా ఏమవుతుందంటే మీరు ఫాస్ట్ గా $100 ని రీచ్ అవ్వలేరు, కష్టం అనిపిస్తుంది, టైం పడుతుంది. కాబట్టి ఇక్కడ మీరేం చేయాలి అంటే ఆఫ్టర్ మానిటైజేషన్ మీ ఫుల్ కాన్సన్ట్రేషన్, ఫుల్ ఫోకస్ కేవలం లాంగ్ వీడియోస్ మాత్రం మీదనే ఉండాలి. అంటే షార్ట్స్ కూడా చేయండి, షార్ట్స్ తో పాటు ఇక్కడ వీక్లీ 3 లాంగ్ వీడియోస్ ఖచ్చితంగా అప్లోడ్ చేయండి. ఇలా మీరు వీక్లీ 3 లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీరు ఫాస్ట్ గా $100 ని రీచ్ అవ్వగలుగుతారనమాట. సో అలా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే యూట్యూబ్ సగటున ఒక షార్ట్ వీడియోకి 1K వ్యూస్ కి ₹1 లేదా ₹2 మాత్రమే ఇస్తుంది అనమాట. అదే లాంగ్ వీడియో కనుకోండి 1K వ్యూస్ కి 20, 30, 40 ఇలా మనకి ఎంతైనా ఇచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఇన్కమ్ అనేది మన ఛానల్ కేటగిరీని బట్టి కూడా చేంజ్ అవుతుంది అనమాట. వ్లాగ్స్ కంటెంట్ వాళ్ళకి 1K వ్యూస్ కి ఒక అమౌంట్ వస్తుంది, కుకింగ్ ఛానల్ వాళ్ళకి 1K వ్యూస్ కి ఒక ఇన్కమ్ వస్తుంది, అదే టెక్ ఛానల్ అయితే ఒకలాగా, ఏఐ కంటెంట్ అయితే ఒకలాగా, ఇలా డిఫరెంట్ అయితే ఉంటుందన్నమాట. ప్రతి వీడియోకి కూడా ఆర్పిఎం, సిపిఎం లాంగ్ వీడియోస్ కి వేరేలాగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఆర్పిఎం, సిపిఎం అంటే ఏంటి అంటే సిపిఎం అంటే అడ్వర్టైజర్స్ యూట్యూబ్ కి పే చేసేదాన్ని సిపిఎం అంటారు. అదే ఆర్పిఎం అంటే యూట్యూబ్ మనకు పే చేసేదాన్ని ఆర్పిఎం అంటాం అనమాట. ఇక్కడ మీకు ఆర్పిఎం, సిపిఎం ప్రతి వీడియోకి కూడా చేంజ్ అవుతూ ఉంటది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎన్ని వ్యూస్ వస్తే మనకు ఫస్ట్ పేమెంట్ వస్తుంది అంటే ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు సపోజ్ మీకు 8 minutes వీడియో ఉంది. ఈ 8 minutes వీడియోకి ఇక్కడ మీకు ఒక 1K వ్యూస్ వచ్చాయి అనుకోండి. ఇక్కడ మీకు డ్యూరేషన్ ని బట్టి కూడా ఆ వీడియోకి ఇన్కమ్ అనేది పెరిగే ఛాన్స్ ఉంది, తగ్గే ఛాన్స్ ఉంది అనమాట. ఇదే 1K వ్యూస్ 30 minutes వీడియోకి వచ్చాయనుకోండి, ఇక్కడ ఏమవుతుంది ఇన్కమ్ అనేది పెరుగుతుంది, అంతే కదా. ఇక్కడ వ్యూస్ అనేవి మ్యాండటరీ కాదు, మీ వీడియో డ్యూరేషన్ ని బట్టి చేంజ్ అవుతుంది అనమాట. అట్లా కూడా ఉంది, అంతే కదా. ఇప్పుడు ఈ 8 minutes వీడియో ఏమవుతుంది, ఇక్కడ ఫస్ట్ లో యాడ్ పడుతుంది, మిడిల్ లో ఎండింగ్, అంతే. అక్కడ 3 యాడ్స్ పడే ఛాన్స్ ఉంది, అంతే ఆల్మోస్ట్, ఆర్ కొంచెం అటు ఇటు. అదే 30 minutes అనుకోండి, ఇక్కడ మీకు ఏమవుతుంది మల్టిపుల్ యాడ్స్, ఎక్కువ యాడ్స్ పడడానికి ఛాన్స్ ఉంటది, బికాస్ 30 minutes వీడియో కదా. అదే 1K వ్యూస్ 2 వీడియోస్ కి వచ్చినా కూడా డ్యూరేషన్ ని బట్టి కూడా మీకు ఇన్కమ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. మీ వీడియోని స్కిప్ చేస్తున్నారా, ఎంత వరకు చూస్తున్నారు, లాస్ట్ వరకు చూస్తున్నారా లేదా అనే దాన్ని బట్టి కూడా మీకు ఇన్కమ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు సపోజ్ జస్ట్ వీడియో ఓపెన్ చేశారు, వెంటనే బ్యాక్ వచ్చారనుకోండి, ఒక్క యాడ్ చూసిన వాళ్ళు మాత్రమే అవుతారు. అదే మీ వీడియో ఎందుకు ఎంగేజింగ్ గా ఉండాలి మీ వీడియోస్ అని చెప్తూ ఉంటానంటే ఇందుకే. మీరు ఎంగేజింగ్ గా చేసుకోగలిగితే వీడియోస్ ని రెవెన్యూ అనేది కూడా ఎక్కువగా వస్తుంది అనమాట. ఈవెన్ మీకు మానిటైజేషన్ అయినా కూడా రెవెన్యూ బాగా వస్తుంది. ఒకవేళ మానిటైజేషన్ కాకపోయినా వాచ్ టైం పరంగా కూడా మీకు తొందరగా మీరు కంప్లీట్ చేయగలుగుతారు వాచ్ అవర్స్ ని. సో అలా మీరు ఎంగేజింగ్ గా వీడియోస్ ని చేయగలిగితే వాళ్ళు లాస్ట్ వరకు చూస్తారు. ఒక లాస్ట్ వరకు మీ వీడియో చూసారు అంటే అక్కడ మల్టిపుల్ యాడ్స్ ని వాచ్ చేసిన వాళ్ళు అవుతారు. అలా మీకు ఇన్కమ్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఇన్కమ్ అనేది ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, ఏంటి అంటే మన వీడియో పైన స్కిపబుల్ యాడ్ పడిందా, అన్స్కిపబుల్ పడిందా, ఇట్లా ఈ యాడ్స్ ని బట్టి కూడా మనకు ఇన్కమ్ అనేది చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో అట్లా ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీకు 1K మీ ప్రతి వీడియోకి అంటే మీ ప్రతి వీడియోకి 1K వ్యూస్ వస్తున్నాయి. మీ 1K వ్యూస్ కి ₹50 ఇస్తుంది యూట్యూబ్ మీకు అనుకోండి. అప్పుడు ఎన్ని వ్యూస్ రావాలనేది ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి, మీ ఫస్ట్ పేమెంట్ టార్గెట్ వచ్చేసి $100 అవ్వగానే మనకు పేమెంట్ అనేది రావటం జరుగుతుంది. డాలర్ రేటు ప్రెసెంట్ వచ్చేసి ₹90. మీకు రావాల్సిన మొత్తం రూపాయలు $100 ఇంటూ ₹90 కొడితే ₹9,000 అయితే మీకు ఫస్ట్ పేమెంట్ రావటం జరుగుతుంది. కొంచెం అటు ఇటు ఆ రోజున్న డాలర్ రేట్ ని బట్టి అనమాట. సపోజ్ మీ ఛానల్ కి 1K వ్యూస్ కి ఆర్పిఎం ₹50 వస్తున్నట్లయితే ఎన్ని వ్యూస్ వస్తే మీరు టార్గెట్ రీచ్ అవుతారు అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ జస్ట్ ఒక చిన్న ఫార్ములా అనమాట. మొత్తం రూపాయలు డివైడెడ్ బై ఆర్పిఎం ఇంటూ 1000 కొడితే మనకు తెలిసిపోతుంది అనమాట. ఇదే మీకు పక్కా అయితే కాదు, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం, మీకు ఒక అవేర్నెస్ కోసం అనమాట. సో ఇప్పుడు మొత్తం రూపాయలు 9,000 డివైడెడ్ బై
మనకు RPM 50 ఇంటూ 1000 కొడితే ఇక్కడ చూడండి 1,80,000 అనమాట. 1,80,000 వ్యూస్ వస్తే మీకు ఫస్ట్ పేమెంట్ అనేది రావటం జరుగుతుంది అనమాట. ఇక్కడ నేను ఏం చెప్తున్నా 1,80,000 అంటున్నా, కానీ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఇక్కడ ఈ వీడియో చూసుకోండి. ఇక్కడ ఈ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయి? 87K వ్యూస్ అయితే రావటం జరిగింది. ఇప్పుడు ఈ వీడియో యొక్క రెవెన్యూ అయితే చూద్దాం. రెవెన్యూ మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి $103 అయితే రావటం జరిగింది. ఇందాక చూపించిన ఎగ్జాంపుల్ ప్రకారం 1,80,000 వ్యూస్ రావాలి కదా, కానీ ఈ వీడియోకి 87K వ్యూస్ వచ్చాయి. అయినా కూడా మనకి ఇక్కడ $103 వచ్చేసాయి. ఎందుకు అంటే ఈ వీడియో యొక్క డ్యూరేషన్ వచ్చేసి 20 minutes ఉంది. అందుకు మనకు ఇన్కమ్ అనేది ఎక్కువగా రావటం జరిగిందనమాట. సో దాంతో పాటు మనకు అఫిలియేట్ కూడా కొంచెం రావటం జరిగిందనమాట. సో అట్లా ఇక్కడ చూడండి అఫిలియేట్ నుంచి కూడా ఒక $4 అయితే రావటం జరిగింది. అలా మనకు ఇలా ఎన్నో రీజన్స్ నుంచి మనకు ఇన్కమ్ అనేది రావటం జరుగుతుంది. అట్లా చేద్దాం. సో మంచి కంటెంట్ చేయండి. మంచి కంటెంట్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా మీ వీడియోస్ ని చూడడం జరుగుతుంది. అప్పుడు మీకు మంచి రెవెన్యూ అనేది రావటం జరుగుతుంది అనమాట. సో ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ టాపిక్ కి సంబంధించి మీకు ఇంకా ఈ వీడియో పైన ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ వీడియో కింద కమెంట్ చేయండి. మీకు ఎన్ని డాలర్స్ అయ్యాయి, మీరు ఎన్ని పేమెంట్స్ తీసుకున్నారనేది కూడా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై గైస్.